మూర్ఖపు మాటల వల్ల. కానీ అది తీరబడిపోయి చిన్న శకటం యాడ్నో పోయి సముద్రంలో యాడ్నో పడ్డది, ఎవరికేం హాని కలగలే. ఇవాళ కూడా ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఉత్తరాన కాళేశ్వరం స్టార్ట్ చేసి నీళ్లు ఇవ్వవలసి వస్తుంది అనేటువంటి కారణంగా ఇవ్వకూడదు అనేటువంటి దుర్బుద్ధి ఉంది కాబట్టి వాళ్లకు కాళేశ్వరం నీళ్లు ఇస్తే కేసీఆర్కు పేరు వస్తుంది, అది తెలంగాణ ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం యొక్క ఘనతగా ప్రజలకు ఇంకా ముద్రపడిపోతుంది. ఆల్రెడీ ఇచ్చిన నీళ్లు 3 ఏళ్లు పంటలు వండినాయి కాళేశ్వరం కింద, వీళ్ళు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. కానీ అలా దాన్ని బంద్ పెట్టి అపఖ్యాతి పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా చేతిలో ఏముంది, నీళ్ళే లేవు అని చెప్పేటువంటి ఒక భ్రమ కల్పించడానికి ప్రజలకు విశ్వ ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఆయన స్వయంగా అదే మాట్లాడుతుండు. అవగాహన ఉండి మాట్లాడుతుండో లేక మాట్లాడుతుండో మాకు అర్థమైతలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఎల్నినో ప్రభావం మూలంగా మనకు ఉండేటువంటి సాధారణ వర్షపాతం కంటే 34% తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పినారు. అది ఎంతనన్ను ఉండని, అంత భయపడి అంత స్కైలాబ్ పడ్డప్పుడు భయానక స్థితికి గురైనట్టు మనం తెలంగాణలో గురి కావాల్సిన అవసరం లేదు. అది నేను రైతాంగానికి ఘంటాపథంగా వినమ్రంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణకు ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇది అర్థం చేసుకోవాలి రైతాంగం, చాలా మందికి తెలుసు, మళ్ళోసారి అవగాహన కోసం నేను చెప్తున్నా. తెలంగాణలో వర్షపు చుక్క పడకపోయినా, 1 ఏడు 2 ఏళ్లు 3 ఏళ్లు 4 ఏళ్లు పడకపోయినా, ప్రకృతి పరంగా మనకు ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే, పశ్చిమ కనుమలలో అరేబియా సముద్రం వైపు నుంచి ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల మూలంగా పశ్చిమ కనుమలలో వెస్టర్న్ ఘాట్స్ అంటాం, బాంబే కోంకణ్ ప్రాంతాల్లో ఉండేటువంటి పర్వత శ్రేణి దట్టమైన అడవి పర్వత శ్రేణి అది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా వర్షం పడుతుంది, పడదు అనే ప్రశ్నే లేదు. 100 ఏళ్ల రికార్డు తీసినా దేశమంతా కరువు వచ్చిన పరిస్థితులలో కూడా పశ్చిమ కనుమలలో వర్షం పడుతుంది. ఆ పడేటువంటి వర్షము ఆ మొత్తం నిటారుగా ఆ నిడివి మొత్తం కొంత తుంగభద్రకు, కొంత భీమాకు, కొంత కృష్ణకు వస్తుంది. కృష్ణకు భీమకు ఒకవేళ తక్కువ వచ్చినా కూడా తుంగభద్రకు గ్యారంటీగా 400 టీఎంసీల కనీస వర్షపాతం, 400 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ప్రమాణంలో నీళ్లు వచ్చి శ్రీశైలంలో కలుస్తాయి. అంటే జూరాల ప్రాజెక్టుకు సంబంధం లేకుండానే విడిగా తుంగభద్ర మోసుకొచ్చేటువంటి నీళ్లే శ్రీశైలంలోకి 400 టీఎంసీలు గ్యారంటీగా వస్తాయి, దీంట్లో అనుమానం లేదు. అంటే శ్రీశైలం నిండంగా కింద నాగార్జున సాగర్ కూడా పెద్ద సగం నిండుతుంది తుంగభద్ర నుంచి వచ్చేటువంటి నీళ్లతోనే. మళ్ళా కిందికి కర్నూలు జిల్లాలో వచ్చేటువంటి వరద కానీ, పాలమూరు కింది భాగంలో వచ్చేటువంటి వరద కానీ, నల్గొండలో వచ్చేటువంటి వరద కానీ, ఖమ్మం నుంచి వచ్చేటువంటి కిన్నరసాని కానీ, ఇటువంటివన్నీ ఇంకా ఆకేరు మున్నేరు లాంటివి కానీ, ఇవన్నీ కూడా కలుపుకుంటే నీళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ అలా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాన పడతలేదు, ఎల్నినో ప్రభావం ఉంది, రైతులు వదిలేయకండి, కాలువలలో నీళ్లు వదలడానికి వీలు కాదు, ఆరుతడి పంటలు వేసుకోండి, మంచినీళ్లకే ఇబ్బంది అన్నట్లు భ్రమ కల్పిస్తున్నారు. వాస్తవంగా కృష్ణా బేసిన్లో మరీ ముఖ్యంగా మన ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి శాసనసభ నియోజకవర్గాలను కలుపుకుంటే 19 శాసనసభ నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చేటువంటి మన సోర్స్ ఎల్లూరు దగ్గర, ఏదైతే కొల్లాపూర్ పక్కల ఎల్లూరు దగ్గర నుంచి మిషన్ భగీరథకు నీళ్లు తీసుకొని ఇస్తామో 19 శాసనసభ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తాం. ఈ 19 నియోజకవర్గాలకు కలిపి 1 సంవత్సరం పొడవు మొత్తంలో ఇచ్చేటువంటి మంచినీళ్ల ఆవశ్యకత ఎంత అంటే కేవలం 9 టీఎంసీలే, ఓన్లీ 9 టీఎంసీ. అంటే శ్రీశైలంలో ఈ రోజు ఉన్నటువంటి నీళ్లు కూడా నేను నిన్న ఈరోజు మిషన్ భగీరథ ఇంజనీర్లతో మాట్లాడినా, సాగునీటి ఇంజనీర్లతో మాట్లాడినా, ఇరిగేషన్ అండ్ మిషన్ భగీరథ ఇద్దరు ఇంజనీర్లతో మాట్లాడినా, అన్ని స్థాయిల ఇంజనీర్లతో మాట్లాడినా, ఏఈ డిప్టీల నుంచి మొదలు పెడితే ఈఎన్సీల వరకు మాట్లాడినా సమాచారం తీసుకోవడం కోసం. మిషన్ భగీరథకు ఈ సంవత్సరం ఒక్క వాన చుక్క పడకపోయినా మన రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్లతో, ప్రత్యేకంగా శ్రీశైలంలో ఉండేటువంటి అడుగంటిన నీళ్లైనా సరే వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మిషన్ భగీరథకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, డోకా లేకుండా మేము సేవ్ చేసుకొని పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి ఈ వానను ఎందుకు పూచిగా చూపిస్తుండ్రు మంచినీళ్లకు? ఇప్పుడు పడని వానను మంచినీళ్లకు పూచిగా ఎందుకు చూపిస్తాడు ముఖ్యమంత్రి? నీళ్ల మంత్రి ఎందుకు మాట్లాడతాడు? వ్యవసాయ మంత్రి తుమ్మల కూడా అదే మాట్లాడతాడు. అవగాహన ఉండి మాట్లాడతారా, వీళ్ళు లేక మాట్లాడతారా అర్థం కాదు.
అంటే మీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీకు అవగాహన లేక పైనుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో ఎన్ని వాడుకోవాలనో ఏ పద్ధతిలో వాడుకోవాలనో ఈ తెలివి చూపించేటువంటిది ఆ శ్రద్ధ లేక మీరు ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇది యథార్థం. మరి మనతో నీళ్లు వాన పడలే, ఓ మోస్తారు పదును వానలే అతి కష్టంగా పడ్డాయి, ఒకటి రెండు పునాసలకే ఇబ్బంది అనుకున్న పరిస్థితి ఉంది. కానీ మరి అలా అలమట్టికి వెళ్ళి 50,000 క్యూసెక్లు ఎట్లా వస్తున్నాయి? వెస్టర్న్ ఘాట్స్ లో వర్షం పడ్డందుకే కదా. నారాయణపూర్ ఎట్లా నిండింది? నారాయణపూర్ నిండి కిందికి మనకు తెలంగాణకు జూరాలకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? అలా నిన్నటికే 40,000 క్యూసెక్లు వస్తున్నాయి జూరాలకి. ఇప్పుడు అలమట్టి నీళ్లు చేరుకునే వరకు దగ్గర దగ్గర 1,00,000 పోతుంది అది. అంటే ఇన్ని వేల క్యూసెక్ల నీళ్ళు వస్తే నీళ్ల కోసం రైతాంగం ఎదురు చూసే పరిస్థితి మీరు కల్పించకూడదు. ఆందోళన పడకండి, వచ్చే నీళ్లలో మనం హేతుబద్ధంగా ఎట్లియాలని మేము చెప్తామని ధైర్యం చెప్పేది పోయి ప్రజల్ని ఆ గందరగోళానికి గురి చేస్తున్నారు, భయపెడుతున్నారు. ఎందుకు లేవా నీళ్లు? బాజాప్తా పంటలకు ఇవ్వవచ్చు మనకు ఉండేటువంటి నీళ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుంటి సాగులు దొంగ సాగులు చెప్పకండి. మీరు పైనుంచి వచ్చేటువంటి నీళ్లు తక్కువ లేవు. కేవలం ఇప్పుడు వచ్చే వరద గురించి మాత్రమే నేను చెప్తలేను. ఈ వరదకు తోడుగా ఇలా అలమట్టి డ్యాంలో 123 టీఎంసీలు నిండి కిందికి వస్తున్నాయి నీళ్లు. నారాయణపూర్లో 30 టీఎంసీలు నిండి రిజర్వాయర్ కిందికి వస్తున్నాయి నీళ్లు. నారాయణపూర్ అల్మట్టి కలిపి దాన్ని అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ అని పిలుస్తాం మనం. నారాయణపూర్ అల్మట్టిని కలిపి కర్ణాటకలో అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ అని పిలుస్తాం. ఈ అప్పర్ కృష్ణా కింద కర్ణాటక భూభాగంలో ఉండేటువంటి సాగునీటి ఆయకట్టు 17,30,000 ఎకరాలు ఉంది. అంటే 17,30,000 ఎకరాలకు సరిపోను సమృద్ధిగా నీళ్లు కర్ణాటకలో ఆల్రెడీ ఉన్నాయి. రేపటి నుంచి ఒక చుక్క వర్షం రాకపోయినా వాళ్ళకి అక్కడ పంటలు పండుతాయి, సంతోషం. అంతటితో ఆగదది. ఎక్కడైనా సరే ఒక పారువాటకం జరిగితే 17,30,000 ఎకరాల పొలాల్లో నీళ్లు బారితే వానాకాలం సీజన్ అంతా డిసెంబర్ దాటే వరకు, జనవరి ఫస్ట్ వీక్ వరకు ఏమవుతుంది? పారువాటకం నీళ్లు అంటారు వాటిని, రీజనరేటెడ్ వాటర్స్ అంటాం. మనం రైతులం నీళ్లు కడితే పైనుంచి పారుకుంటా కిందికి వచ్చి శిలలు పోయి వాగులు వంకలలో పడి పెద్ద నీళ్ళు అయిపోతాయి. అది పారువాటకం నీళ్లు, ఇంగ్లీష్లో రీజనరేటెడ్ వాటర్స్ అంటాం. అంటే కర్ణాటక నుంచి అప్పర్ కృష్ణా కింద సాగయ్యేటువంటి 17,30,000 ఎకరాల నీళ్లతోన తక్కువ ప్రతిరోజు ఏ వర్షం పడకపోయినా ఈ రోజు నుంచి పైన కూడా పడకపోయినా 5,000 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు వస్తాయి జూరాలకు. వర్షం పడకపోయినా వచ్చేటివి నేను చెప్తున్నా. అడపాదడప వర్షం పడుతుంది, పశ్చిమ కనుమలలో అడపాదడప పడుతుంది. వాస్తవంగా మనం ఉమ్మడి పాలమూరు జిల్లా ఈ రోజుకు మనం వాడుకునేటువంటిది ఎంత? కేసీఆర్ వచ్చినాక వాడుకలోకి తెచ్చింది ఎంత మొత్తం? అంతకుముందు కేవలం జూరాల కుడియడమ కాలువలు మాత్రమే. జూరాల కుడియడమ కాలువలు కలిపి మొత్తం మనకు ఉండేటువంటి పారవాటకం ఎంత? 2,195 క్యూసెక్కులు. కుడి ఎడమ కాలువలు కలిపి ఒకటి 1,400, ఇంకోటి 700. కుడి ఎడమ కాలువలు కలిపి వాటిలో పారేటువంటి పరిమాణం ఎంత అంటే 2,195 క్యూసెక్లు. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 1,150 భీమా ఫేజ్ 1, 2,250 భీమా ఫేజ్ 2. కోయిల్ సాగర్ 945 క్యూసెక్లు. అంటే మొత్తం జూరాల మీద ఆధారపడినటువంటి నెట్టెంపాడు 3,000 క్యూసెక్లు. నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2, కోయిల్ సాగరు, జూరాల యొక్క కుడి ఎడమ కాలువలు రెండు కలిపి మనం వాడుకోదగినటువంటి నీళ్లు ఎంత అంటే 8,145 క్యూసెక్లు ప్రతిరోజు మొత్తం నడిపితే. 8,145 క్యూసెక్లకు గాను ఎంత అవుతుందంటే 0.75 టీఎంసీ అవుతుంది. అంటే 1 టీఎంసీ కంటేనే తక్కువ. కిందికి పోయినాక కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు 3 పంపులు స్టార్ట్ చేస్తే కూడా పెట్టింది 5, నడుస్తాయన్నాయి 4 పంపులు నడిస్తే కాలువ కానీ టనల్ కానీ పట్టకుండా చేసింది గతంలో కాంగ్రెస్. అందుకని 3 పంపులు నడపాలి అక్కడ ఆప్టిమల్. ఆ 3 పంపులు నడిపితే కూడా అక్కడ తీసుకునేటువంటి నీళ్ళు ఎంత అంటే 0.3 టీఎంసీ మాత్రమే. అంటే కేఎల్ఐ వచ్చి జూరాల మీద ఆధారపడ్డ అన్ని లిఫ్ట్లు వచ్చి
జూరాల కుడియడమ కాలువలు వచ్చి మొత్తం రోజు వాడితే కూడా మనం ఎక్కువ నీళ్లు డ్రా చేయడానికి అవకాశం లేదు. అందుకే బాహుబలి మోటార్లను పెట్టి పాలమూరు రంగారెడ్డిని మనం సిద్ధం చేసి పెడితే దాంట్లో నీళ్లు నింపకుండా అది మిగిలిపోయిన కొద్దిపాటి పనులు చేయకుండా అది పడవ పెట్టింది. 68 టీఎంసీల నీళ్లను నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్న మొత్తం సిస్టమ్ను డెవలప్ చేసి పెడితే కాలువల తర్వాత ముందు రిజర్వాయర్లు నింపుకోవచ్చురా నాయన జరంతా పనిచేసి అంటే 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరం నడుస్తుంది. ఇవాళకి పాలమూరు బిడ్డనని చెప్పేటువంటి రేవంత్ రెడ్డికి దాన్ని అది పట్టదు. 100 సార్లు మాట్లాడినాం, 100 సార్లు చెప్పినా పట్టదు. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఆ రిజర్వాయర్లు ఎందుకు నింపుకోకూడదు, మనం నింపుదాం, ఏం చేస్తే నింపుదామని ఒక్కనాడు వాళ్ళకి ఆలోచన ఉండదు. ఇలా అంతా కలిపి ఈ కష్టకాలంలో మనం తీసుకోదగినటువంటిది కూడా రోజుకు 1 టీఎంసీ నీళ్లు మాత్రమే. ఆమందం తీసుకుంటే కూడా పాలమూరు జిల్లాలో ఈ ఎల్నినో కాలంలో కూడా 10 లక్షల ఎకరాలు కనీసంగా పంట పండించు